రాపుంజల్ స్నోవైట్ యొక్క పుట్టినరోజు పార్టీ. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న భూమిలో కామిలా అనే ఒక మంత్రగత్తె ఉండేది. ఈ మంత్రగత్తె బంగారు వస్తువుల్ని మాత్రమే తాకగలదు. ఆమెకు ఫ్లయింగ్ చీపురు సహాయకుడు భూమికి కూడా బంగారంతో చేసిన కర్ర కలిగి ఉంటుంది. ఓ భూమి, నా ప్రియమైన చీపురు, మనకు బంగారు బంతులు చాలా తక్కువగా ఉన్నాయి. మనకు రాపుంజల్ జుట్టు కావాలి. దీనికోసం మీ వద్ద ఏదైనా ప్లాన్ ఉందా మహారాణి? కమిలా గ్లాస్ గ్లోబ్ని తీసుకుని రాపుంజల్ని చూడడం ప్రారంభించింది. ఆమె రాపుంజల్ పక్కన నిలబడి ఉన్న ఒక మరుగుజ్జుని చూసింది. నిజానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది భూమి. నేను విజయం సాధిస్తే నేను రాపుంజల్ని మాత్రమే కాకుండా ఆమె చుట్టూ ఉన్న ఎవరినైనా ట్రాప్ చేయగలను. కామిలా వెలుగుతున్న జ్యోతి వద్దకు వచ్చింది. ఆమెకు ఎలా మాయాజాలం చెయ్యాలో తెలిసిన అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి సాయం చేయడం ప్రారంభించింది. ఆమె 2 రాళ్ళు, కొన్ని దారాలు, ఊదారంగు పానీయాలు, ఇంకా 2 బంగారు బంతుల్ని పెద్ద ఇనుప కెటిల్లో చేర్చింది. పాత్రలో నురుగు మరియు స్పష్టమైన విజయంతో ఉడకబెట్టింది. ఆమెకి ఒక చిన్న టవర్ కనిపించింది. ఇది పూర్తయింది. ఇది మన టవర్, అవునా మహారాణి? అవును, నిజమే భూమి. మనం ఒకప్పుడు రాపుంజల్ బంధించిన టవర్, కానీ ఈసారి ఇది చిన్నది, చాలా చిన్నది. అది చిన్నది. సరే, అయితే రాపుంజల్ అక్కడ ఎలా సరిపోతుంది మహారాణి? చింతించకు నా భూమి. మనకు కావాల్సిందల్లా రాపుంజల్ టవర్ను తాకడం మాత్రమే. తన చిన్న మాయా టవర్తో కామిలా తన మాయా చీపురు భూమిని ఎక్కి రాపుంజల్ ఉన్న ప్రదేశానికి బయలుదేరింది. ఆ సమయంలో రాపుంజల్ తన స్నేహితులైన డ్రాడో ది డ్రాగన్, సిల్లీ డ్వార్ఫ్ మరియు క్లాప్సీతో కలిసి ఆమె మాట్లాడే హెయిర్ క్లిప్తో స్నోవైట్ కోటకు వెళుతోంది. నన్ను ఆ స్వాంపు నుండి కాపాడినందుకు ధన్యవాదాలు రాపుంజల్. ఇంకా భయానకమైన లేడీ అయిన హెలా నుంచి కూడా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడవిలో నడిచేటప్పుడు స్నోవైట్ కోటకు వెళ్లే మార్గంలో మీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. అవును, మనం దాదాపు పుట్టినరోజు పార్టీని కోల్పోబోతున్నాము. నేను కేక్ తినలేకపోతే నన్ను క్షమించండి. కంగారు పడకు, నాకు మిగిలిన దారి బాగా తెలుసు. సరే, స్నోవైట్కి పుట్టినరోజు బహుమతి ఏమిద్దాము? అసలైతే నేను తన కోసం పూలదండను చేశాను. తనకి పూలదండలు అంటే చాలా ఇష్టం. మరి హారం ఎక్కడ ఉంది? దాన్ని నేను స్వాంపులో మర్చిపోయాను. కానీ నీ దగ్గర మాత్రం మంచి బహుమతి ఉంది. నీ దగ్గర ఇంత పెద్ద డ్రాగన్ ఒకటి ఉంది కదా, ఇంతకంటే బహుమతి ఇంకేముంటుంది? నువ్వు చాలా తెలివైన వాడివి సిల్లీ డ్వార్ఫ్. స్నోవైట్కి నెక్లెస్ అంటే ఇష్టం కాబట్టి పూలహారాన్ని నేను తయారు చేయగలను. రాపుంజల్ స్నోవైట్ కోసం చాలా అందమైన హారాన్ని సిద్ధం చేసింది. క్లాప్సీ కూడా ఆకులతో ఒక పెట్టెను తయారు చేసింది. రాపుంజల్ దాని లోపల పూలహారాన్ని ఉంచింది. ఇంతలో మంత్రగత్తె కామిలా వారిపైన రహస్యంగా ఎగురుతూ ఉంది. నువ్వు చూస్తున్నావా భూమి? ఆమె చేతిలో ఒక పెట్టె ఉంది. ఇప్పుడు మనం దానిని మ్యాజిక్ టవర్ కోసం మార్చుకుంటాము. కామిలా తన చీపురు చివరి నుండి డ్రాడో తన వీపుపై మోసుకెడుతున్న ఆకుపెట్టిపై ఒక మాయా కాంతి కిరణాన్ని ప్రసరించింది. ఆమె ఆకులతో చేసిన పెట్టె తెరవడానికి కారణమైంది. కామిలా తన చేతిలో ఉన్న చిన్న టవర్ను మాయా కిరణం ద్వారా బాక్స్లోకి పంపింది. రాపుంజల్ లేదా సిల్లీ డ్వార్ఫ్ గమనించకుండా ప్యాకేజీని త్వరగా మూత బిగించింది. ఇంతే చెయ్యాలి భూమి. నా ప్రణాళిక ఎంతో సులభం కదా. పద వెళ్దాం. కామిలా త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బర్త్డే పార్టీకి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తి చేసిన తర్వాత స్నోవైట్ కోట యొక్క తోటకు పరిగెత్తింది. తోటలో కూడా బర్త్డే పార్టీకి చాలా మంది వచ్చారు.
దయచేసి కోట హాల్కి వెళ్ళండి, మా పార్టీ త్వరలో ప్రారంభమవుతుంది. ఇంతలో స్నోవైట్ యొక్క మంచి స్నేహితులు 7 మరుగుజ్జులు ఆతృతలో ఉన్నారు. ఏం జరుగుతోంది ఏస్? మా రాజకుమారి గారు, నేను మీకు చెప్పలేదు కానీ ఉదయం నుంచి సిలీని వెతుకుతున్నాం. నాకు తెలిసి తను ఎక్కడో తప్పిపోయింది, లేకపోతే ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. సరిగ్గా అప్పుడే సిల్లీ డ్వార్ఫ్ తోటలోకి ప్రవేశించింది. నా రాజకుమారి. సిలీ, నువ్వు ఎక్కడున్నావు? సిల్లీ డ్వార్ఫ్ అడవిలో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతను రపంజల్ మరియు ఆమె స్నేహితులను కోట యొక్క తోటలోకి ఆహ్వానించాడు. స్నోవైట్ రపంజల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంత అద్భుతంగా ఉందో కదా! మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది స్నోవైట్. హ్యాపీ బర్త్డే! రపంజల్ తన చేతిలో ఉన్న బహుమతిని స్నోవైట్కి ఇచ్చింది. ధన్యవాదాలు రపంజల్. పద, కోటలోకి వెళ్ళి ఆనందిద్దాం. అందరూ కోట హాల్లోకి వెళ్లి సంతోషంగా నృత్యం చేయడం ప్రారంభించారు. డ్రాగన్ డ్రాడో కూడా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరిని తన నృత్య నైపుణ్యాలు చూపించాడు. స్నోవైట్ ఆమెకు ఇచ్చిన బహుమతుల వద్దకు వెళ్ళింది. ఇతరులు అన్ని పెద్ద చిన్న బహుమతుల్లో ఆమె మొదటగా తెరవడానికి రపంజల్ బహుమతిని ఎంచుకుంది. ఆమె నిజంగా స్నోవైట్ను ఇష్టపడింది కాబట్టి ఆమె బహుమతి ఏమిటనే దాని గురించి ఆసక్తిగా ఉంది. ఓ, ఎంత అందమైన టవర్ ఇది! నాకు బాగా నచ్చింది. కానీ స్నోవైట్ టవర్ని తాకగానే ఆమె వెంటనే కుచించుకుపోయింది. టవర్ లోపల చిక్కుకుపోయింది. నాకు సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి. దాన్ని నువ్వు చూసావా? రపంజల్ మరియు 7 మరుగుజ్జులు ఏం జరిగిందో చూశారు. వెంటనే ఆమె వద్దకు పరిగెత్తారు. రపంజల్, ఈ టవర్ కామిలా నన్ను బంధించిన టవర్ ఇది. ఇదంతా కామిలా చేస్తున్నదై ఉండాలి. కానీ ఇప్పుడు ఆమె తప్పు వ్యక్తిని పట్టుకుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం స్నోవైట్ ని ఎలా కాపాడగలము? స్నోవైట్ టవర్లోని చిన్న కిటికీ నుండి ప్రతి ఒక్కరిని చూడగలదు. ఆమె చిన్న జైలు నుండి వారందరూ చాలా పెద్దగా కనిపించారు. చింతించవద్దని మాయా మంత్రాన్ని విడదీయడం ద్వారా ఆమెను కాపాడతామని రపంజల్ ఆమెకు చెప్పింది. డ్రైడో, సిద్ధంగా ఉండండి, మనం అసలైన టవర్కి వెళ్తున్నాం. రపంజల్ చిన్న టవర్తో డ్రాడో పైకి దూకింది. ఆమె చాలా కాలం క్రితం ఖైదు చేయబడిన అసలైన టవర్కు వెళ్ళింది. వారు దగ్గరికి సమీపించగానే బ్రూమీది మ్యాజికల్ చీపురు గ్లాస్ గ్లోబ్ నుండి లైట్లు రావడం చూసి వెంటనే కామిలాకు చెప్పింది. ఏహే, ఇది పూర్తయింది, నేను చేశాను. నా గ్లాస్ గ్లోబ్ రపంజల్ టవర్లో చిక్కుకుందని చెబుతోంది. నేను వెళ్ళి ఆమెను తీసుకొస్తా. కెమిలా తన ఎగిరే చీపురుపైకి ఎక్కి బయలుదేరింది. బ్రూమీ డ్రాగన్ డ్రాడోని చూడగానే అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఓ, నేను డ్రాగన్ని చూస్తున్నాను, ఒక పెద్ద డ్రాగన్. వద్దు, అది రపంజల్. మరి ఆ చిన్న టవర్లో ఎవరు చిక్కుకున్నారు? నాకు తెలియదు బ్రోమీ, అయితే మనం ఆ డ్రాగన్ ఆపాలి. కెమిలా ఒకదాని తర్వాత ఒకటి డ్రాడోకు శక్తివంతమైన మంత్రాలను షూట్ చేయడం ప్రారంభించింది. డ్రాడో మంత్రాలను తప్పించుకుంటూ ఉండగా రపంజల్ గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. డ్రాడో, ఇది కెమిలా మాయాజాలం, జాగ్రత్త, మనం టవర్ని చేరుకోవాలి. డ్రాడో కెమిలాపై ఫైర్ బాల్స్ ను స్ప్రే చేయడం ప్రారంభించాడు. బ్రూమీ మంటల్లో చిక్కుకోవడం ఇష్టపడలేదు కాబట్టి దూరంగా ఎగరడం ప్రారంభించాడు. ఆపు, నేను ఆపమన్నానా? బ్రూమీ, ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి వెళ్ళు. నేను తిరిగి వెళ్ళు అని చెప్పాను కదా, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. డ్రాడో నెమ్మదిగా గొప్ప టవర్ పైభాగానికి చేరుకున్నాడు. రపంజల్ తన జుట్టుతో వంతెనను తయారు చేసి కిటికీ గుండా దూకింది.
అప్పుడు ఆమె తన చేతిలో ఉన్న చిన్న టవర్ను గది మధ్యలో ఉంచింది. ఇది పనిచేస్తే బావుండు. మాయా మంత్రం రద్దు చేయబడుతుందని ఆశిస్తున్నాను. ప్రతిదీ తిరిగి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అతి చిన్న వినీ టవర్ వణికింది. ఆ తర్వాత అది భూమి నుండి పైకి లేచింది. ఆపై కాంతి యొక్క బలమైన పేలుడు పేలింది. టవర్ నుండి స్నో వైట్ కనిపించింది. స్నో వైట్, ఓహ్, రివర్స్ మంత్రం పనిచేసింది. ఓహ్ రపుంజల్, నేను రక్షింపబడ్డాను. ధన్యవాదాలు. మనం వెళ్ళాలి స్నో వైట్. కోటలో ప్రతి ఒక్కరూ మీ గురించి ఆందోళన చెందుతున్నారు. స్నో వైట్ మరియు రపుంజల్ వెంటనే కోటలోని పుట్టినరోజు పార్టీకి తిరిగి వచ్చారు. 7 డ్వార్ఫులు మరియు అతిథులు తమ స్నో వైట్ ని మళ్లీ సురక్షితంగా చూసినందుకు సంతోషించారు. అది కూడా సరైన సైజులో. నిజానికి నేను మీకు ఒక నెక్లెస్ ని మాత్రమే బహుమతిగా ఇవ్వాలనుకున్నా. నాకు ఇందులో ఏముందనేది అస్సలు తెలీదు. నువ్వు నా జీవితాన్ని కాపాడావు. ఇది నువ్వు నాకిచ్చిన అత్యుత్తమ బహుమతి రపుంజల్. స్నో వైట్ మరియు రపుంజల్ వేర్వేరు దేశాల యువరాణులు అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటున్నారు, ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకుంటున్నారు. ఎందుకంటే స్నేహం, ప్రేమ ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి. మంత్రగత్తె కమెలా మరోవైపు ఆమె స్నో వైట్ని అపహరించినట్లుగా తెలుసుకున్నప్పుడు చాలా కోపంగా ఉంది. రపుంజల్ని కాదు. నేను నమ్మలేకపోతున్నాను. నా ప్లాన్ తలకిందలైపోయింది. నాకు బంగారు అందగత్తె కావాలి. నేను తప్పుడు వ్యక్తిని పట్టుకున్నాను. నాకు బంగారు జుట్టు కావాలి బ్రూమి, స్నో వైట్ కాదు. ఆ!